ఖాళీగా ఉన్న మీ ఆసనాన్ని నేను చూడలేకపోతున్నాను. అదే ఆ సక్కునే ఈ గందరగోళానికి కారణం. దానికి కూడా పాఠం నేర్పిస్తాను. ఆ తర్వాత మీరు తిరిగి రండి. సక్కు మాంత్రికురాలా, ఉండవే. నా తడాకా ఏంటో నీకు చూపిస్తాను. బాబాకి విరుద్ధంగా నువ్వు కుట్ర పన్నుతావా? అయిపోయావే. ఏంటిది? సక్కు గదిలో లేదు. ఎక్కడికెళ్ళుంటుంది? జై జింగ్రూబా, జై జింగ్రూబా. జై 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 మహాగురు జింగ్రూబా. జై జింగ్రూబా, జై జింగ్రూబా. ఇప్పుడు కూడా నాకు ఒళ్ళంతా వణికిపోతోంది గంగే. తను నిజంగా సక్కునే. సక్కు తల్లి జింగ్రోబా గుట్ట మీద, అది కూడా రాత్రిపూట వెళ్ళకూడదు కదా? ఖచ్చితంగా తను అక్కడికి వెళ్ళదు. చీకటి కదా, మీరు భ్రమపడుంటారు. 1-2 సార్లు చూశాను. తాను సక్కునే గంగే. ఇంకోసారి ఇలా అనకండి. అరే, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా? నేను చెప్పేది నిజం గంగే. చూడు, నాకు ఇలా చెప్పాలని లేదు, కానీ నేను అక్కడ చూసింది సక్కునే. నిన్న రాత్రి సక్కు జింగ్రోబా గుట్ట మీదకి వెళ్ళడం నేను నా కళ్ళారా చూశాను. నేను ఒప్పుకోనండి. గంగే, నేను ఈ ఊరి కాపలాదారుణ్ణి. కటిక చీకట్లో కూడా నేను స్పష్టంగా చూడగలుగుతాను. తాను సక్కు తల్లే. వాడు తన్ని నోటితో పిలిచుండొచ్చు, సైగ చేసుండొచ్చు. ఎందుకు చేయలేదు? కాస్త నోరు విప్పుండొచ్చుగా. నేను తనని పిలిచాను, కానీ తను వెనక్కి తిరిగి చూడలేదు. ముందుకు వెళ్ళిపోయింది. తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. అలాగా? ఇదేంటి? మీ పిలుపు వినపడితే తను తిరిగి చూడాలి కదా. అయితే తను సక్కు అయి ఉండదు. అది కాదు. మీకు నిద్ర వస్తున్నట్టుంది, పడుకోండి. అయ్యో, నిద్రపోండి. లేదు 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 గంగే, నేను చూసింది సక్కునే. తను సక్కు తల్లే. ఎందుకు వచ్చింది? తనకేం కావాలి? చూసారా చూసారా? దీనికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇంటి కోడలు ప్రవర్తించే పద్ధతిదేనా? అసలు అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా ఇదెందుకు బయటకు వెళ్ళింది? దానికేం పని? అవును వదిన, వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పి వెళ్ళాలి కదా. చెప్పి వెళ్ళడం ఏంటి? అసలు మంచి కుటుంబంలో పుట్టిన అమ్మాయిలు ఎవరైనా అర్ధరాత్రి బయటికి వెళ్తారా? కానీ ఆవిడ సక్కుబాయ్. ఆవిడ గారు ఎప్పుడు నియమ నిబంధనల్ని పాటించదు కదేమునా? ఇలా కాదు తల్లి అని చెప్తే పెద్ద యుద్ధం జరుగుతుంది. వాళ్ళ ఆయన దాన్ని వెనకేసుకొచ్చి నన్ను తిడతాడు. మనం పుణ్యం చేసుకున్నాం, అందుకే సక్కు ఇంటి కోడలైంది. తనని ఎవరు ఏవి అనకూడదు, ఎవ్వరు ఏమి అనకూడదు. ఇదిగో వచ్చింది మహారాణి. ఊరంతా తిరిగి వచ్చింది. ఏమైంది సక్కు? నువ్వు బయట నుంచి చూస్తున్నావేంటి? ఎందుకు ఆందోళనగా ఉన్నావు? ఇందాక ఊపిరాటం ఇబ్బందిగా ఉందన్నావు. అలాంటి పరిస్థితుల్లో బయటికి ఎందుకు వెళ్ళావు? దిగు. ఏమిట్రా దాన్ని బుజ్జగిస్తున్నావు? గట్టిగా కఠినంగా దాన్ని ప్రశ్నించు. ఆగు యమునాక, నేను తను అడుగుతున్నాను కదా. తనని ఇబ్బంది పెట్టడమే మన లక్ష్యమా? ఏవండి, నేను చెప్పేది వినండి. నా గురించి మీరు గొడవ పడకండి. ఏవండి, ఇందాక నాకు గదిలో ముచ్చమటలు పోసాయి. అసలు శ్వాసే పీల్చలేకపోయాను. అందుకే చల్లగాలి కోసం వాకిట్లోకి వెళ్ళాను.